హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈరోజు వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో ఈ రోజు వీడియోలో మనం పాలీహెడ్రా గురించి డిస్కస్ అయిపోతున్నాం. అండ్ దీంట్లో మనకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీనిలో ఫ్యూ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మనం పాలీహెడ్రా ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ అవ్వచ్చు అండ్ ఈవెన్ లేయర్ 0 ఎయిర్ డ్రాప్ కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్డ్ చూడండి. అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ మెన్షన్ అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ది వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, దీంట్లో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకు లేయర్ 0 కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ మన పాలీహెడ్రా గురించి బ్యాక్గ్రౌండ్ చెప్తాను. సో పాలీహెడ్రాలో 4 మేజర్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి జీకే బ్రిడ్జ్, దాని తర్వాత జీకే లైట్ క్లైంట్, దెన్ జీకే ఐడి అండ్ జీకే ఎన్ఎఫ్టీ. సో ఇవన్నిట్లో మేజర్ వీళ్ళు వచ్చేసి లేయర్ 0 టెక్నాలజీ యూజ్ చేసి ఎన్ఎఫ్టీస్ని మీరు మింట్ చేసి ఆ ఎన్ఎఫ్టీస్ వచ్చేసి ఇంటర్ ఆపరబిలిటీగా డిఫరెంట్ చైన్స్లోకి సెండ్ అనేది చేయొచ్చు అనమాట. సో అది బ్యాక్ డ్రాప్. సో దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఎందుకు ఉంటుందని చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళు మల్టిపుల్ రౌండ్స్ అనేది కంప్లీట్ చేశారు. ఓన్లీ ఇన్ 2023లోనే 2 times ఫండింగ్ రౌండ్స్ కంప్లీట్ చేశారు. ఫస్ట్ టైం వచ్చేసి $10 million ఫండింగ్ రౌండ్ చేశారు, విచ్ ఇస్ లెడ్ బై బైనాన్స్ ల్యాబ్స్ అండ్ పాలీచైన్. అండ్ దాని తర్వాత సెకండ్ వచ్చేసి రీసెంట్గా 15 million చేశారు. సో టోటల్ వచ్చేసి $25 million ఫండింగ్ అనేది చేశారు. సో రీసెంట్గా తీసుకున్నట్లయితే బైనాన్స్ ల్యాబ్స్ ఎందులో ఇన్వెస్ట్ చేసిందో అవన్నీ కూడా మనకు ఎయిర్ డ్రాప్స్ ఇచ్చాయి. లైక్ మ్యాప్ ప్రోటోకాల్ ఎయిర్ డ్రాప్ ఇచ్చింది, దెన్ ఆర్కమ్ ప్రోటోకాల్ ఎయిర్ డ్రాప్ ఇచ్చింది. అండ్ ఆ రెండు కూడా బైనాన్స్ ల్యాబ్స్లో బైనాన్స్ లాంచ్ పూల్లో వచ్చాయి. సో సేమ్ వే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కూడా మేబీ నెక్స్ట్ లాంచ్ ప్యాడ్ లాంచ్ పూల్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో అంతకన్నా ముందు మనం ఈ యాక్టివిటీ చేసి దీనిలో ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అనదర్ రీజన్ ఈ పర్టికులర్ ఎయిర్ డ్రాప్ గ్రైండింగ్లో మనం ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాం అంటే, వాళ్ళ డిస్కార్డ్ ఛానల్లో చూసుకున్నట్లయితే డిస్కార్డ్ ఛానల్లో పాలీహెడ్రాలో ఎఫ్ఏక్యూస్ టెస్ట్ సెక్షన్లోకి వెళ్తే మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటిలో చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడొచ్చు, విల్ దేర్ బి ఎనీ బోనస్ ఫర్ టెస్ట్ నెట్ అండ్ మెయిన్ నెట్ పార్టిసిపెంట్. అంటే ఎవరైతే టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో మెయిన్ నెట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏమైనా రివార్డ్స్ ఉన్నాయని. ఎస్, ప్లీజ్ చెక్ ఇన్ గ్యాలక్సీ క్యాంపెయిన్ అని చెప్పారు. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్, విల్ ఐ రిసీవ్ ఏ రివార్డ్ ఫర్ టెస్టింగ్. సో దానికి కూడా వీళ్ళు చెక్ గ్యాలక్సీ క్యాంపెయిన్ అని చెప్పారు. సో అండ్ గ్యాలక్సీ క్యాంపెయిన్లో లాయల్టీ ప్రోగ్రామ్ అని రన్ చేస్తున్నారు. సో వాళ్ళ వెబ్సైట్లోనే హోమ్ పేజ్లోనే పైన మనకు ఇక్కడ లాయల్టీ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇందులో గ్యాలక్సీ పేజ్ అనేది ఉందన్నమాట. సో ఇందులో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనం పాయింట్స్ అక్యుములేట్ చేసి ఫ్యూచర్ వీళ్ళు ఏమైనా టోకన్ లాంచ్ చేసి దాంట్లో మనకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో స్టార్ట్ చేద్దాం గైస్, 1 by 1 మనం ఇప్పుడు ఇది ఎట్లా చేయొచ్చు అనేది. అండ్ అంతకన్నా ముందు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే హ్యూజ్ ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్లో. అండ్ రీసెంట్గా వీళ్ళు చేసిన ప్రతి పోస్ట్కి బిగ్ ప్రాజెక్ట్స్ అనేది సపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ 1 million లేయర్ 0 మెసేజ్ క్లయింట్ మెసేజ్ అని క్లియర్ చేస్తారు. అండ్ ఈవెన్ లేయర్ 0 వీళ్ళని అప్రిషియేట్ చేసింది పాలీహెడ్రాని. దెన్ బైనాన్స్ బిఎన్బి చైన్ వాళ్ళు కూడా వీళ్ళని అప్రిషియేట్ చేశారు. ఈవెన్ లేయర్ 0 ఫౌండర్ కూడా వీళ్ళని అప్రిషియేట్. సో వీళ్ళ ట్విట్టర్లో చూడొచ్చు, దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ హెస్ హ్యూజ్ బ్యాకింగ్ అండ్ సపోర్ట్. సో ఖచ్చితంగా ఇది ఎయిర్ డ్రాప్ ఇస్తే ఇట్ విల్ బి వెరీ హ్యూజ్. సో లెట్ స్టార్ట్ గైస్. సో మనం మేజర్ టార్గెట్ ఏంటంటే, ఇప్పుడున్న దాంట్లో అన్ని యాక్టివిటీస్ మనం త్రూ గ్యాలక్సీ కంప్లీట్ చేసేసి మనం ఇందులో పాయింట్స్ అక్యుములేట్ చేయాలి. సో లాయల్టీ పాయింట్స్. సో మేబీ ఫ్యూచర్లో దాన్ని బట్టి మనకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ థింగ్, దీనిలో మనకు సోషల్ మీడియా టాస్క్ అని ఉంటుంది. సో వీళ్ళ గ్యాలక్సీ పేజ్ కింద డిస్ప్లేలో ఉంటుంది. సోషల్ మీడియా టాస్క్ క్లిక్ చేసి ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి మనం వాళ్ళ ట్విట్టర్లో ఫాలో అవడం, రీట్వీట్ చేయడం అవన్నీ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసి రీట్వీట్ చేసి రిఫ్రెష్ చేయండి అండ్ వీ కెన్ క్లెయిమ్ 10 points. దాని తర్వాత బ్యాక్ వెళ్ళండి. దెన్ డిస్కార్డ్ ఓజీ రోల్ మన దగ్గర లేదు. సో నెక్స్ట్ వెళ్దాం, రీట్వీట్ చేసి ట్విట్టర్లో ఫాలో చేసి దెన్ క్లెయిమ్ 10 points. సో ఈ విధంగా మనం ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ వెరీ సింపుల్. సో మీరు ట్విట్టర్లో వాళ్ళని లైక్ రీట్వీట్ చేసేసి ఈ క్లెయిమ్ అని చేయొచ్చు అనమాట. సో ఎక్సెప్ట్ ద ఓజీ రోల్స్ మిగిలినవన్నీ మనం కంప్లీట్ చేయొచ్చు. సో చూడొచ్చు, మనం ఆల్మోస్ట్ 50 points అనేది క్లెయిమ్ చేసాం త్రూ ద సోషల్ క్యాంపెయిన్. సో చూడొచ్చు మై పాయింట్ సెక్షన్లో 50 వచ్చాయి. నా ఇప్పుడు మనం నెక్స్ట్ యాక్టివిటీస్ ఎందులో అయితే మనం ట్రాన్సాక్షన్ చేస్తామో వాటిని స్టార్ట్ చేద్దాం. సో స్క్రోల్ చేస్తే రైట్ సైడ్లో మిస్టరీ ఆఫ్ పాండా అనేది ఒక కొత్త ఈవెంట్ స్టార్ట్ అయింది. దీనిలో వీళ్ళు 100,000 రివార్డ్స్ కూడా ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు దీనిలో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకు లాయల్టీ పాయింట్స్ వస్తే మేబీ వాళ్ళు టోకెన్ ఏమైనా లాంచ్ చేస్తే దాంట్లో కూడా మనకు రివార్డ్ వస్తుంది. సో $100,000 వర్త్ ఆఫ్ రివార్డ్ ఇస్తున్నారంటే దిస్ ఇస్ ఏ హ్యూజ్ క్యాంపెయిన్ గైస్. సో దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. సో దీనిలో 4 NFTs అనేవి ఉన్నాయి. సో వీళ్ళ పాండా కలెక్షన్లో ఇక్కడ ఈ పాండాని 4 డిఫరెంట్ చైన్స్లో మింట్ చేసి దాన్ని 4 బ్రిడ్జెస్ చేస్తే మనకు 4 యాక్టివిటీస్ అనేది గ్యాలక్సీలో కంప్లీట్ అవుతాయి. ఎలా చేయాలో చెప్తాను. లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ కోడ్ కాంకరర్ తీసుకొని ఇక్కడ ట్విట్టర్లో ఫాలో చేసి ట్విట్టర్ రీట్వీట్ చేసి రిఫ్రెష్ చేసి 2 అయిపోతాయి. థర్డ్ వచ్చేసి పాండా కాంకరర్ NFT మింట్ చేసి బైనాన్స్ స్మార్ట్ చైన్లో మింట్ చేసి దాన్ని ఎనీ అదర్ చైన్కి బ్రిడ్జ్ చేయాలన్నమాట. సో లెట్స్ గో. సో జీకే బ్రిడ్జ్లోకి వెళ్ళేసి పైన లాయల్టీలోకి వెళ్ళేసి ఈ పర్టికులర్ పాండా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేద్దాం.
వన్స్ వ్యాలెట్ కనెక్ట్ చేయగానే మీకు ఇక్కడ నెట్వర్క్ ఇథీరియం ఉంటుంది, నో ఇష్యూస్. కింద వచ్చేసి సపోర్టెడ్ నెట్వర్క్లో ఫస్ట్ బైనాన్స్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకొని క్లెయిమ్ బటన్ క్లిక్ చేయాలి. సో ఆటోమేటిక్గా బైనాన్స్ చైన్ స్విచ్చింగ్ పాపప్ వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ $0.07 ఫీజ్ పడుతుంది. అండ్ వన్స్ దట్ ఈస్ డన్, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మనం దీన్ని మింట్ చేసాం. సో దీన్ని బ్రిడ్జ్ కూడా చేయాలి. సో బ్రిడ్జ్ చేస్తేనే మనకి ఇందులో అడ్వాంటేజ్ వస్తుంది. సో బ్రిడ్జ్ చేయడానికి మీరు ఇక్కడ జీకే బ్రిడ్జ్ ఎన్ఎఫ్టీ అనే బటన్ పైన క్లిక్ చేయండి, ఈ పేజ్ వస్తుంది. సో ఇందులో మనం కన్ఫర్మ్ ఇంపోర్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. సో దెన్ నెక్స్ట్లో నెక్స్ట్ కొట్టండి. అండ్ సెలెక్ట్ నెట్వర్క్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో మీరు పాలిగాన్ కానీ ఏదైనా సెల్లో కానీ ఏదో ఒక నెట్వర్క్ యూజ్ చేయండి, దేనిలో అయితే తక్కువ గ్యాస్ ఫీజ్ ఉందో. ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి అప్రూవ్ కొట్టండి. అండ్ దాని తర్వాత ట్రాన్స్ఫర్ బటన్ క్లిక్ చేసి ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు సెండింగ్ వయా లేయర్ 0 అని చూపిస్తుంది. సో మనం ఇందులో చేసే ప్రతి ఎన్ఎఫ్టీ ట్రాన్స్ఫర్ వచ్చేసి లేయర్ 0 త్రూ వెళ్తుంది. సో దట్ ఈస్ అ అడ్వాంటేజ్. సో లేయర్ 0లో కూడా మన ఇంటరాక్షన్స్ అవుతున్నాయి, దాంట్లో కూడా ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు చూడొచ్చు ఫస్ట్ టాస్క్ కంప్లీట్. సో ఇక్కడ రిఫ్రెష్ చేసి అవ్వదు, ఇది మాన్యువల్గా వీళ్ళు వన్స్ ఇన్ 48 hours అప్డేట్ చేస్తున్నారు. 1 or 2 days తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇది కూడా అలాగే సిమిలర్. సో ఇందులో ఏం చేయాలంటే బేసికల్లీ ఈ పర్టికులర్ ఎన్ఎఫ్టీని మనం పాలిగాన్లో మింట్ చేసి అదర్ చైన్స్కి బ్రిడ్జ్ చేయాలి. సో జస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది కొట్టేసి గ్యాలరీ ఆప్షన్ ఉంది, అందులో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాండా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ స్క్రీన్కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్, క్లెయిమ్ కొట్టండి. దాని తర్వాత జీకే బ్రిడ్జ్ కొట్టేసి కమిట్ చేసి ఆ పాలిగాన్ నుంచి వేరే చైన్ ఏదైనా చైన్కి మూవ్ చేయండి. సో ఇక్కడ నేను సెలో సెలెక్ట్ చేస్తున్నాను. సెలోకి అయితే మనకి తక్కువ గ్యాస్ ఫీజ్ పడుతుంది. సో మీరు అన్నిటికీ సెలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ లో గ్యాస్ ఫీజ్. అండ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఈ ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్. సో దెన్ థర్డ్ యాక్టివిటీ కూడా సిమిలర్ థింగ్, బట్ ఇందులో మనం ఎన్ఎఫ్టీ వచ్చేసి కోర్ డాలో మింట్ చేసి బ్రిడ్జ్ చేయాలి. సో లెట్స్ గో. కోర్ డావ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లెయిమ్ కొట్టేసి మింట్ కొట్టేద్దాం. సో ఇది కూడా బ్రిడ్జ్ అనేది చేయాలి. సో బ్రిడ్జ్ చేసేసి పాలిగాన్ కానీ వేరే చైన్ కానీ అప్రూవ్ చేసి ట్రాన్స్ఫర్ చేద్దాం. వన్స్ దట్ ఈస్ డన్, ఇది కూడా లేయర్ 0 నుంచి ట్రాన్సాక్షన్ అయిపోతుంది అండ్ వీఆర్ గుడ్. దెన్ ఫోర్త్ వచ్చేసి ఫైనల్గా సెలో నెట్వర్క్ నుంచి చేయాలి. సో సెలో నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని ఇందులో పాపప్ చేసి కంప్లీట్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం మేజర్ ఫస్ట్ యాక్టివిటీ ఏదైతే ఉందో గెలాక్సీ యాక్టివిటీ దాన్ని కంప్లీట్ చేసాం. సో ఫస్ట్ది ఏదైతే ఉందో సోషల్ మీడియా అయిపోయింది, మిస్టరీ పాండా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి జీకే బ్రిడ్జ్ లాయల్టీ ప్రోగ్రామ్ చేయాలి. సో ఈ రెండు ఏవైతే లెఫ్ట్లో ఉన్నాయి ఇవన్నీ ఎండ్ అయిపోయినాయి టెంపరీ క్యాంపెయిన్. సో ఇప్పుడు మనం జీకే లాయల్టీ ప్రోగ్రామ్లో కూడా జాయిన్ అవుతాం. సో లెట్ స్టార్ట్. సో లాయల్టీ ప్రోగ్రామ్ పైన క్లిక్ చేసి పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో మీరు ఫస్ట్ వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ టెస్ట్నెట్ ఎన్ఎఫ్టీ మింట్ చేసి బ్రిడ్జ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి దీన్ని ఎన్ఎఫ్టీ మింట్ ఇంకా లింక్ క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ క్లెయిమ్ బటన్ క్లిక్ చేసి మెటమాస్క్ కంప్లీట్ చేయండి ట్రాన్సాక్షన్ అండ్ దెన్ కంగ్రాచులేషన్ డన్. సో ఇది కూడా అప్డేట్ 2 days తర్వాత అవుతుంది. సో నో నీడ్ టు వరీ, 2 days తర్వాత చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ రీట్వీట్ చేసాం. గో బ్యాక్. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బైనాన్స్ స్మార్ట్ చైన్లో లూవన్ అప్గ్రేడ్ గురించి ఎన్ఎఫ్టీ ఉంది. సో ఇది టెంపరీ కంప్లీట్ అయిపోయింది, దాని లిమిటెడ్ టైం ఉండే. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఓపీబీఎన్బి ఎన్ఎఫ్టీ. సో ఇక్కడ చూడొచ్చు లూవన్ అప్గ్రేడ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఓపీబీఎన్బి. సో ఇన్ కేస్ మీరు నా ఛానల్ ఫాలో అవుతుంటే ఆల్రెడీ మన ఛానల్లో నేను 1 month బ్యాకే ఓపీబీఎన్బి వీడియోలో ఈ పర్టికులర్ దీని ప్రాజెక్ట్ గురించి మాట్లాడాను. దీనిలో మనం ట్రై చేసాం. దానిలో మీరు ట్రై చేసింటే ఆల్రెడీ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ అందులో మీరు ట్రై చేయకుంటే ఇప్పుడు ఫాలో చేయండి. సో ఇక్కడికి వచ్చేసి మీరు సేమ్ అందులోనే జీకే బ్రిడ్జ్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ మింట్ చేయాలి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్ పెడతాను. దాని తర్వాత మీకు ట్రాన్స్ఫర్ జీకే బ్రిడ్జ్ ఎన్ఎఫ్టీ కొట్టేసి ఇక్కడ మీరు కన్ఫర్మ్ ఇంపోర్ట్ కొట్టేసి నెక్స్ట్ కొట్టి ఇందులో ఏదైనా నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని ఓపీబీఎన్బి నెట్వర్క్కి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్రూవ్ కొట్టేసి ట్రాన్స్ఫర్ కొట్టండి. వన్స్ దిస్ ఈస్ డన్, మనకు ఈ పర్టికులర్ 2 యాక్టివిటీస్ కంప్లీట్ అవుతాయి, జీకే ఓపీబీఎన్బి మింట్ అండ్ క్లెయిమ్. సో ఇక్కడ చూడొచ్చు క్లెయిమ్ కూడా చేసుకున్నాం, దట్ ఈస్ డన్. ఇక్కడ చూడొచ్చు ఓపీబీఎన్బి కూడా అయిపోయింది. రిఫ్రెష్ చేసి ఈ పర్టికులర్ పాయింట్స్ వస్తాయి. సో 10 points క్లెయిమ్ చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఓపీబీఎన్బి ఎన్ఎఫ్టీ క్రాస్ చైన్ బ్రిడ్జ్ కూడా మనం కంప్లీట్ చేసాం. ఇక్కడ 30 points క్లెయిమ్ చేయొచ్చు. సో దట్ ఈస్ డన్. నౌ లెట్స్ గో. సో నెక్స్ట్ ఎన్ఎఫ్టీ వచ్చేసి మన లిస్ట్లో ఉన్నాయి, ఇంకా 2-3 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఓపీబీఎన్బి 2 అయిపోయినాయి. సో మెయిన్ నెట్ ఆల్ఫా ఎన్ఎఫ్టీ ఉంది కదా, దాన్ని మనం ట్రై చేద్దాం. సో మెయిన్ నెట్ ఆల్ఫా ఎన్ఎఫ్టీ వచ్చేసి ఇక్కడ మనకు ఈ పర్టికులర్ స్క్రీన్లోకి వస్తే లాయల్టీ స్క్రీన్లోకి వస్తే జీకే బ్రిడ్జ్లో లెఫ్ట్ సైడ్లో మెయిన్ నెట్ ఆల్ఫా ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి దీన్ని కూడా మనం మింట్ చేసి బ్రిడ్జ్ చేయాలి. సో కిందకు వచ్చేసి కోడాలో ఉండాలి. కోడాలో గ్యాస్ ఫీస్ కావాలంటే ఎంఈఎక్స్ ఎక్స్చేంజ్ నుంచి డిపాజిట్ చేసుకోండి. సో ఇక్కడ ఎన్ఎఫ్టీ మింట్ చేసి వెరిఫై చేసాం, ట్విట్టర్లో ఫాలో చేసి రీట్వీట్ కొట్టాం, దట్ ఈస్ డన్. అండ్ దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి మెయిన్ నెట్ ఆల్ఫా ఎన్ఎఫ్టీని క్రాస్ చైన్ బ్రిడ్జ్ చేయాలి. సో ఇక్కడ ఎడిషన్ క్రాస్ చైన్ బ్రిడ్జ్లో జీకే బ్రిడ్జ్ కొట్టేసి దీన్ని వేరే చైన్కి ఏదన్నా మీరు ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. సో మేబీ పాలిగాన్, ఓపీబీఎన్బి ఆర్ ఎనీ అదర్ చైన్కి మీరు బ్రిడ్జ్ చేయొచ్చు. దెన్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఈ ట్రాన్సాక్షన్ కూడా సక్సెస్ఫుల్ అండ్ 2 other ఎన్ఎఫ్టీస్ కూడా మనం కంప్లీట్ చేసాం. సో ఈ పాయింట్స్ క్లెయిమింగ్ టైం పడుతుంది వీటికి. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి జీకే మెసేజ్ విత్ జీకే లైట్ క్లయింట్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని కూడా మనం చేయాలి. సో ఇక్కడ వచ్చేసి రీట్వీట్ చేసి కింద జీకే మెసేజ్లో లింక్ ఉంటుంది,
ఈ లింక్ క్లిక్ చేసి జీకే మెసేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రమ్ కోర్డా ఆర్ ఎనీ చైన్ టు పాలిగాన్ చేసి జస్ట్ సెండ్ మెసేజ్ కొట్టేసి సైన్ చేయడం అంతే ట్రాన్సాక్షన్. సో ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి. వన్స్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ 30 పాయింట్స్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఎన్ఎఫ్టీ మింటింగ్ అండ్ బ్రిడ్జ్ విచ్ ఈస్ జీకే లైట్ క్లయింట్ ఎన్ఎఫ్టీ మింట్ అండ్ బ్రిడ్జ్. సో జీకే లైట్ ఎన్ఎఫ్టీ మింట్ పేజ్లో సేమ్ లాయల్టీ పేజ్లో కిందకి వస్తే మనకి ఇక్కడ జీకే లైట్ క్లయింట్ ఉంటుంది. సో దీని ఇక్కడ క్లెయిమ్ కొట్టేసి మింట్ చేద్దాం బైనాన్స్ స్మార్ట్ చైన్లో. దాని తర్వాత జీకే బ్రిడ్జ్ ఎన్ఎఫ్టీ కొట్టేసి మనం నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడే నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి జీకే బ్రిడ్జ్ కొట్టేసి ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేసి నెక్స్ట్ కొట్టేసి నెట్వర్క్లో పాలిగాన్ కానీ ఏదైనా నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని అప్రూవ్ చేసి ట్రాన్సాక్షన్ చేద్దాం. సో దీని అన్ని ట్రాన్సాక్షన్స్ మనం కంప్లీట్ చేసాం. అరౌండ్ మనకు $5 to $6 గ్యాస్ ఫీజ్ అనేది స్పెండ్ చేసాం ఈ మొత్తం యాక్టివిటీలో. అండ్ ఇక్కడ చూడొచ్చు అన్నీ కంప్లీట్ అయిపోయి. సో పాయింట్స్ అనేది ఇప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు. సో ఒక 24 to 48 అవర్స్ తర్వాత చెక్ చేసి మీ పాయింట్స్ అని క్లెయిమ్ అంటే అరౌండ్ మీకు డీసెంట్ అమౌంట్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి. రైట్ నేను 90 పాయింట్స్ వరకు క్లెయిమ్ చేశాను, రిమైనింగ్ ఇంకా క్లెయిమ్ చేయలేదు. సో అంతే గైస్, సో మనం ఈ లాయల్టీ పాయింట్స్ క్లెయిమ్ చేయాలి. సో మేజర్ పోర్షన్ ఆఫ్ ద రివార్డ్స్ నాకు తెలిసి టోకన్ ఎయిర్ డ్రాప్ వచ్చేసి ఇది ఒక్క యాక్టివిటీకే ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు యాజ్ పర్ ద డిస్కార్డ్. సో ఇన్ కేస్ ఈ టోకన్ లాంచ్ చేస్తే మేబీ నాకు తెలిసి బైనాన్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో రీసెంట్ బైనాన్స్ లిస్టింగ్స్ అన్నీ కూడా ఎయిర్ డ్రాప్ ఇచ్చే. సో ఇది కూడా ఎయిర్ డ్రాప్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, డోంట్ మిస్ ఇట్. సో దీంతో పాటు మనం ఆల్రెడీ 6 to 7 లేయర్ 0 ట్రాన్సాక్షన్ కూడా చేసాం మన వ్యాలెట్లో. ఇన్ కేస్ లేయర్ 0 ఎయిర్ డ్రాప్ ఉంటే దాంట్లో కూడా మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ పాలీ హైడ్రా నెట్వర్క్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్న ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.